కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాక మరి ప్రార్థన చేసుకుందాం. నా పేరు రంజిత్ పాస్టర్. నేను మదనపల్లి బెంగళూరులో దేవుని పరిచర్యలో కొనసాగబడుతూ ఉన్నా. మరి ఈ శుభదినమున మీ మధ్యలో ఈ విధంగా గడపడానికి ప్రభు నాకు ఎంతో కృప చూపెట్టి ఉన్నాను. హల్లెలూయా. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వాక్య భాగం నుండి 11వ వాక్య భాగం వరకు మనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వాక్య భాగం నుండి 11వ వాక్య భాగం వరకు చదువుతున్నారు. చూద్దాం, విందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపినటువంటి వాడు ఎవడు? అడిగాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడైనటువంటి యెహోవా ఆదాముని హవ్వని ఏర్పాటు చేసి ఒక ఫ్యామిలీగా దేవుడు వారిని బ్లెస్ చేశారు, వారిని దీవించారు. ఈ సంగతి ఇంచుమించుగా అందరికీ కూడా తెలుసా తెలీదా? తెలుసు. ఎక్కడున్నారు వారు అని అంటే, వారు ఏదేను యొక్క తోటలో దేవుడు చెప్పినట్లుగా మరి ఏదేను తోటలో నివాసం చేస్తా ఉన్నారు. ప్రతి సమయ సందర్భాలలో దేవుడు ఆదాము ఫ్యామిలీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు చెప్తూ ఒక స్నేహితుడి వల్లే చక్కగా మాట్లాడుతూ ఆనందపడుతూ ఉన్నాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున తయారు చేయబడినటువంటి మానవునితో మాట్లాడుట దేవునికి ఎంతో సంతోషం. ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు, ఆదామా అని పిలిచినప్పుడు, లేకపోతే దేవుడు ఆ తోటలో ప్రవేశించుచున్నాడన్నటువంటి ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు ఆదాము ఏం చేస్తాడంటే, నా తండ్రి నా ప్రభు వస్తున్నాడని చక్కగా దేవునిని కలుసుకోవడానికి అక్కడికి దేవుని యొక్క ఆయన ఉన్నటువంటి చోటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ దేవుని స్వరమును వినడానికి ఆదాము కోరుకున్నటువంటి పరిస్థితి. అంత ఇష్టం దేవుని మాటలంటే, దేవుడన్నా కూడా చాలా ఇష్టం. అయితే దేవునికి కూడా ఆదాము అంటే చాలా ఇష్టం. ఆదాము యొక్క ఫ్యామిలీ అంటే కూడా చాలా ఇష్టం. అట్లా కొన్ని రోజులు వారి జీవితంలో గడిచాయి. సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా, దీవెనకరంగా బ్రతుకున్నట్లుగా దేవుడు వారితో చెప్పి, వారితో కోరినటువంటి కోరిక ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నింపండి, ఈ భూమి మీద మీ యొక్క వంశములన్నీ కూడా అభివృద్ధి పరచబడాలి. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా అని దేవుడు ఆశీర్వదించి
చక్కటి ఏదేను తోటను దేవుడు వారికి నివాసంగా సంతోషంగా బ్రతుకుట కొరకు, క్షేమంగా ఉండుట కొరకు ఏదేను తోటను దేవుడు వారికి ఇచ్చాడు. అలాగే ఈ రోజున మీతో కూడా ఇదే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి, దేవుడు మీ యొక్క హృదయ ఆర్తనాద్వాలు ఎరిగి తెలుసుకొని, మీ కన్నీరు చూచి మీ కొరకు ఒక చక్కటి ఈ యొక్క ప్రార్థనా మందిరాన్ని దేవుడు మీకు ఏర్పాటు చేశాడు. దీనిని కాయుటకును మంచి దైవ సేవకులను, ప్రయాసపడగలిగినటువంటి దైవ సేవకులను, రాత్రి పగలు మీ కొరకు, మీ యోగక్షేమాల కొరకు తెలుసుకొని ప్రార్థన చేయగలిగినటువంటి దైవజనులను దేవుడు మీకు ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని మరి అనాథులుగా విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పాలి మరి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టలేదు. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పెంచడానికి, బలపరచడానికి, మీ కష్ట సుఖాలలో మిమ్మల్ని ఆదుకోవడానికి, మిమ్మల్ని సేదతీర్చడానికి, మీ కొరకు చక్కగా ప్రార్థన చేయడానికి దేవుడు తన సంకల్పంలో ఉన్నటువంటి సేవకులను కోరుకొని ఈ ప్రాంతానికి దేవుడు పిలిచి పంపించి మరి ఈ విధమైనటువంటి పరిచర్యని దేవుడు జరిగించుచున్నాడు. ఎందుకు అంటే, ఎట్లా అని అంటే, దేవుని వాక్యం అంటుంది, యెహోవా ఇల్లు కట్టకపోతే దాని కట్టువాని యొక్క ప్రయాస వ్యర్థమే, వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టితే దాని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క ఆశలన్నీ కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆయన మందిరము అనబడుతున్నటువంటి ఇల్లు ఆయన కట్టాడు. ఈ మందిరమును దేవుడు మీకు ఆశీర్వాదకరంగాను, ఆయన సముఖములో ఆయన ముఖ స్వరూపమును చూచేటట్లుగా, మీ పాపము నుండి, మీ శాపము నుండి, మీ అంధకారపు బ్రతుకులో నుండి మీరు విడుదల పొంది దేవుని నిత్య రాజ్యములకు సిద్ధపరచబడేటట్లుగా మహోన్నతమైనటువంటి ఉపదేశములు ఈ ప్రాంతంలో, ఈ ప్రార్థన మందిరంలో తన సేవకుల ద్వారా దేవుడు మీకు వినిపింప చేస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనా మందిరము కట్టబడు నిమిత్తమై. హల్లెలూయా. అద్భుతమైనటువంటి పెళ్లి కుమార్తె వధువు సంఘముగా మరి ఇక్కడ మరి చేర్చబడినటువంటి విశ్వాసులు ఆయన కోరినటువంటి పెళ్లి కుమార్తెగా మార్చబడుట కొరకై మరి దేవుడు తన సేవకులను ఆధారం చేసుకుని మీ జీవితాలలో కార్యమును జరిగించుతుండగా చప్పట్లు కొడుతూ దేవుడిని మహిమపరచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంఘాన్ని దేవుడు కట్టాడు. ఒక మనిషి యొక్క ప్రయాస వలన, ఒక మనిషి యొక్క ఆలోచన వలన ఏ మాత్రము కూడా కట్టబడదు అన్నట్లుగా కీర్తనలో మనం చదివాం. ఒక ఇల్లు కట్టాలంటేనే దేవుని ప్రణాళిక ఉండాలి. మరి దేవుని నిత్య సంకల్పం ఉండాలన్నప్పుడు మానవుని యొక్క ఉద్దేశాల వలన కట్టితే అది ప్రయోజనకరంగా ఉండదు. కానీ దేవుని ఉద్దేశం ప్రకారంగా మందిరము కట్టబడినప్పుడు దానికి అధిపతిగా దేవాది దేవుడే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే కదా దైవజనుడు మోషేతో కూడా కొండ మీద మాట్లాడుతాడు. ప్రత్యక్ష గుడారము నిర్మించేటువంటి ప్రక్రియ. నేను మీతో నివసించినట్లుగాను, మీలో ఉండినట్లుగా నా కొరకై మీ మధ్యలో ఒక ప్రత్యక్షపు గుడారము నిర్మించు అని మోషేకి చెప్తే, మోషే మరి ఆ బాధ్యతను చేత పట్టినటువంటి వాడై దేవుని ఆత్మ చేత, జ్ఞానం చేత, పరిపక్వత ఉన్నటువంటి
బెసలేలు కలిగినటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తిని అహోలియాబుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మోషే నాయకత్వంలో ప్రత్యక్ష గుడారము పనులు జరిగించడానికి మంచి పరిచారకులను ఏర్పాటు చేసుకున్నారు. జనులు ఉన్నారు. జనుల మధ్యలో ఎవరున్నది అంటే దేవుని మందిరము ఉన్నది. హల్లెలూయా. ఎందుకు దేవుని మందిరం ఉన్నదంటే అక్కడ నుండి దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి, తన ప్రజలను దర్శించడానికి దేవుడు కోరుకున్నాడు. సో అందువలన దేవుడు మీకు కూడా ఒక చక్కటి ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసి, ఈ ప్రార్థనా మందిరానికి వచ్చేటువంటి ప్రతి వారి విషయంలో మీ దైవజనులకు గొప్ప భారము బాధ్యత ఉంచి మీ కొరకు కన్నీటి ప్రార్థన చేసేటువంటి అభిషేకం దేవుడు ఇచ్చాడు. ఏ మాత్రము కూడా సందేహము లేదు అంటే లేదు. హల్లెలూయా. రాత్రి పగళ్ళు మంచి ఉపదేశం చేసి, రాత్రి పగళ్ళు మీ యొక్క కుటుంబాలు దేవుని రాజ్యం కొరకై సిద్ధపడేటువంటి ఒక ప్రణాళికలో దైవజనులు మీ కొరకు ప్రయాసపడుతున్నారు. ఎందుకనంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కృపను బట్టి వారి ప్రాంతంలో నిలబడి దేవుని పరిచర్య చేయడానికి ప్రభు నూతనమైనటువంటి ద్వారాలు తెరిచి ఉన్నాడు. ఆ దానికి నిదర్శనం మీరు చూచుతున్నటువంటి ఈ ప్రార్థనా మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రాబో దినములలో మీరు ఎట్లా ఉండాలి? ఫలించి అభివృద్ధి చెంది ఫలభరితంగా మీ కుటుంబాలలో మీరు ఉండాలి. మీ కుటుంబానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. స్త్రీలైతే మీ భర్తకు, మీ పిల్లలకు దీవెనకరంగా ఉండాలి. పురుషులైతే మీరు మీ భార్యకును, మీ పిల్లలకును మీరు దీవెనకరంగా ఉండాలి. మెట్టుకు కుటుంబం అంతా కూడా లోకానికి, మీరుంటున్నటువంటి మరి గ్రామంలో, మీరుంటున్నటువంటి ఏరియాల మధ్యలో మీరు ఆశీర్వాదకరంగా, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలుగా దీవెనకరంగా బ్రతుకుదురుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాలలో దేవుని ఆశీర్వాదం చూడాలి. మీ పిల్లల జీవితములలో దేవుని ఆశీర్వాదం చూడాలి. మీ చేతి పనులలో కూడా దేవుని ఆశీర్వాదం మీరు చూడాలి. అట్లాగే సంఘములో కూడా దేవుని ఆశీర్వాదం చూడాలి. దేవుని ఆశీర్వాదం పొందేటంత వరకు నిరంతరము ఆయన సన్నిధానంలో కృషి చేయుదురుగాక, ప్రయాసపడుదురుగాక, ప్రార్థించుదురుగాక, ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుదురుగాక. ప్రార్థన చేసిన ఏ సమస్య కొరకైనా ఇదే ప్రార్థన మందిరములో మీ యొక్క ప్రార్థన విన్నపాలన్నీ దేవుడు అంగీకరించి రాబో దినములలో త్వరగా అద్భుతములను, ఆశ్చర్యమైన కార్యాలు, విడుదల కార్యాలు, సూచక క్రియలు ప్రభు మీ జీవితంలో చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదెనులో ఒక తోట వేసి అక్కడ ఆదాము ఫ్యామిలీని పెట్టి మీరు సంతోషంగా ఉండండి అని దేవుడు చెప్పాడు. అలా సంఘములో ఉంటున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఒక రోజు ఏం జరిగిందంటే, హవ్వమ్మ కాస్తంత ఇటు అటు మరి చెట్ల మధ్యలో తిరుగులాడుతుంది. చెట్ల మధ్యలో ఇటు అటు తిరుగులాడుతుంది. అప్పుడు ఏం కనబడింది? నోరు తెరిచి చెప్పాలి. ఏం కనబడిందంటే, దేవుడు ఏ చెట్టు పండును కనుక మీరు ముట్టొద్దని చెప్పాడో ఆ చెట్టు దాని ఫలములు కనిపించాయి. అలా రెప్పగొట్టకుండా చూస్తూ ఉంటే ఒక ప్రేరేపణ వస్తూ ఉంది. తీసుకో, పండు కోసుకో, తిను, మీరు బాగుంటారు అన్నట్లుగా సర్పములో ప్రవేశించినటువంటి సాతాను యొక్క స్వరము
ఆ పన్నులు చూస్తూ ఉండగా ఆమె చెవిలో పడుతుంది. ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ వస్తుంది. దేవుడేమో ఆ చెట్టుని సమీపించొద్దు, ఆ ఫలం మీరు కోసుకోవద్దని ఆజ్ఞాపించి వారికి చెప్తే, సాతాను ప్రేరేపణ ఏంటి? దేవునికి విరోధమైనటువంటి ప్రేరేపణ. ప్రేరేపించి ఆ సాతానుడు కూడా సహాయం చేస్తా ఉన్నాడు. మెట్టుకు ఆ తోటలో ఆ వృక్షం యొక్క ఫలము కోసుకున్న అంతవరకు కూడా సాతానుడు ప్రేరేపిస్తూనే ఉన్నాడు. నిజమే, ఈ రోజున దైనందినటువంటి జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తే సాతాను మనిషి జీవితాన్ని కానీ, కుటుంబాలను కానీ, పిల్లలను కానీ పాడు చేయడానికి ఒకటే ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒకటే ప్రేరేపిస్తూ ఉంటాడు. అదే భర్త అనుకోండి, భర్తను ప్రేరేపించి, చూడు నీవు ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి నీ భార్య ఈరోజు నీ మాట వినలేదు, నీకు ఎంత విలువ తక్కువ అని ఒకటే ప్రేరేపించి కోపాన్ని రేపుతూ ఉంటారు. ఎవరు కోపాన్ని రేపేది? సాతాను గారు. కోపాన్ని రేపి తన భార్యను అతడు అన్యం పుణ్యం లేకుండా కొట్టేటంత వరకు సాతానుడు శోధిస్తూనే ఉంటాడు. సాతానుడు కుటుంబాలలో గలిబిలి రేపేటంత వరకు ఒక్కొక్కరిని ప్రేరేపిస్తూ ఉంటారు. ఏంటి, ఎందుకు కుటుంబాలలో సమస్యలు వచ్చాయంటే పెద్ద సమస్య ఉండదండి. ఇష్టం ఉన్నటువంటి కూర వండలేదని సమస్య. అర్థమైందా? అన్నం కూర వండినా కానీ టేస్ట్గా లేదని సమస్య. ఆ చిన్న సమస్యను బట్టి ఈ రోజున మొక్కములు పగలగొట్టుకునేటంత బాధాకరమైన పరిస్థితులు వచ్చాయి. ఎందుకులా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు? ఎందుకు ఒకరినొకరు మరి హీనపరుచుకుంటున్నారంటే సరిగ్గా అన్నం వండలేదు, రుచి లేదు, పచ్చి లేదు అన్నట్టు. సర్దుకుంటే కుటుంబం క్షేమంగానే ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఏముండవు కదండి, ఉంటాయా? ఒకరోజు బాగా చేయొచ్చు, ఒకరోజు సరిగ్గా టేస్ట్ సాల్ట్ తక్కువగా ఉండదు. నీ పిల్లలే కదా, నీ భార్యే కదా, నీ కుటుంబ సభ్యులే కదా, సర్దుకుపోతే అది మేలుకరంగా ఉంటుంది. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే కుటుంబాలలో ప్రతి చిన్న విషయంలో ప్రేరేపించి సమస్యలు పెంచుతాడు. తన కుటుంబాన్ని చెల్లా చెదురు చేసేటంత వరకు సాతానుడు నిద్రపోనే పోడు. అది సాతానుడి యొక్క పని. సాతానుడి యొక్క పని. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాడు ప్రేరేపణ ఏంటి? ఒరే ఖాళీగా ఉన్న సెలవు దొరికింది, ఈరోజు ఆదివారం, పక్కన మామిడికాయల తోట దగ్గరికి పోయి 4 మామిడికాయలు కోసుకుని వద్దాము, ఆ తోటలో మామిడికాయలు బాగున్నాయని ఒకటే ప్రేరేపణ. చిన్నపిల్లలు ఒకరినొకరు ప్రేరేపించుకొని సాతాను ప్రేరేపణ వల్ల మొత్తం మీద దొంగతనానికి పోతారు. దొంగతనానికి పోయి 1-2 సంచులు కోసుకొని ఇంకా లాస్ట్గా 1-2 కాయలు కోసుకుందాం అనుకునేసరికి ఆ పొలం కలిగినటువంటి యజమానుడు వస్తాడు. చూచి మెట్టుకు వారిని పట్టుకుంటాడు. పట్టుకొని ఆయన విడిచిపెడతాడా? అబ్బా మీరు చక్కటి బుద్ధిమంతులు, నా తోటలో దొంగతనం చేశారని మెచ్చుకుంటాడా? తిరుగుతాడా? కొడతాడా? ఏమండి? మీరైతే నిజంగా మెచ్చుకునేటట్టుగానే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏదైనా మన జీవితంలో నష్టపోతే వచ్చేది కోపము. చేసినటువంటి పనిని బట్టి ఎవరు చేసిన ఆ వ్యక్తిని, ఆ పర్సన్ని భయంకరంగా తిడతాం. అవసరమైతే చేతులు కూడా చేసుకుంటారు. అట్లాగా ఈ చిన్న పిల్లల్ని కట్టేసి కొట్టి తిట్టి సొక్కాయి కూడా తీసేసి అడ్రస్ అంతా కనుక్కొని పెద్దోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం మీద నీ పిల్లలు ఇదిగో నా తోటలో దొంగతనం చేశారని పిచ్చిగా తిట్టేసి మొత్తం మీద గందరగోళం చేస్తారు.
పాపం మామిడికాయలు దొంగిలించి సంతోషంగా తిందామన్నటువంటి కోరిక ఎక్కడ పోతాం. దానికి భిన్నమైనటువంటి అనుభవాలు పిల్లల జీవితాలు. సంతోషం ఉండదు, దుఃఖము. ఒరే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మామిడికాయలు దొంగతనం చేసే విషయంలో ఈరోజు దొరికిపోయామురా. పొద్దున్న ఎవడ మొహం చూసాము, ఏ దరిద్రుడి మొహం చూసాము అని మొత్తం మీద తిట్టుకున్న పిల్లలు వాడేసరికి విల్ల తొందరగా రాలంటే ఈ ఒక్క కాయ పోస్తుందని ఆలస్యం చేశాడు. ఈ ఆలస్యంలో దొరికిపోయాడు, మొత్తం ముగ్గురు దొరికిపోయినారు అని ఇక వాళ్ళు మనసులో బాధ. విడిపించిన దాకా కష్టమే ఇంకా. కానీ వీరు ఆ ప్రేరేపణ వల్ల చేసినటువంటి పనిని బట్టి ఏం జరిగిందంటే తృప్తిగా తిన్నారంటే తినలా, క్షేమంగా ఇంటికి వచ్చారంటే రాలా. సొక్కా ఎప్పదీసేసి పిచ్చకొచ్చుడు కొట్టి వాడి పరువు పోయి, వాళ్ళ కుటుంబం పరువు పోయి, మొత్తం మీద వాళ్ళ పెద్దలు వచ్చి పనిష్మెంట్ తీసుకున్నంత వరకు కూడా ఆ సమస్యకు పరిష్కారమే ఉండదు. హల్లెలూయా. ఎవడి ప్రేరేపణ అంటే సాతానుడి యొక్క ప్రేరేపణ. అబ్బా నువ్వు చాలా వయసులో ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు, ఈ మధ్య మీ నాయన బుల్లెట్ బైక్ కూడా కొనిచ్చాడు, వయసులో ఉన్నటువంటి కుర్రోడు కదా, 4 వీధులు తిరుగునరా అని సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. అది అక్కడ బడ్డీ కొట్టు ఉంది, అబ్బా ఇంతకంటా ఉంటే పొగ రింగులుగా తిరుగుతుంది. ఈ వయసులో కాక ఏ వయసులో చేస్తావు? ప్రాణమా తినుము, తాకుము, పొగ పీల్చుము, సంతోషించుము అన్నట్లుగా ప్రాణము తహతహలాడుతుంది. యవనస్తులు ప్రేరేపిస్తా ఉన్నారు. మా తల్లిదండ్రులు ఏమన్నా చూస్తా ఉన్నారని కొంతమంది యవన పిల్లలు ఏం చేస్తారంటే సైలెంట్గా ఆ డబ్బా కొట్టు కింద దాక్కొని పొగ పిలుస్తూ ఉంటారు. వెరైటీ. అది కనుక పెద్దోళ్ళకి తెలిసిందంటే, అది కనుక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలిసిందంటే మెట్టుకు ఎక్కడికి వస్తుందంటే అమ్మా నాన్న దగ్గరికి వస్తుంది. అమ్మా నీ బంగారం లాంటి కొడుకు ఈరోజు ఎంత ఘనకార్యం చేశాడంటే ఫలానా గల్లీలో బడ్డీ కొట్టు దగ్గర సిగరెట్టు తాగుతున్నాడమ్మా మర్యాదగా. ఇక రాగానే ఇంటికి ఎక్కడ పోయాక ఎక్కడ పోలా, నా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి పోయానమ్మా, కొత్త బండి కదా ట్రైల్ వేయడానికి పోయానమ్మా అన్నట్లుగా చెప్తారు. తీరా అతడు ఎంక్వైరీ చేస్తే ఇది పరిస్థితి. మంచిగా బిడ్డను చదివించుకుంటూ బిడ్డల క్షేమం కోరినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందే మరి దుర్భరమైనటువంటి అలవాట్లకి బానిసలు అయిపోతుంటే తల్లిదండ్రులు చూసి సంతోషపడతారండి? ఏ తల్లిదండ్రులు కూడా సంతోషపడరు. ఈవెన్ తాగుబోతు తండ్రి అయినప్పటికీ కూడా తన పిల్లల విషయానికి వచ్చేసరికి నేనైతే తెలుసో తెలియకో తాగి చెడిపోయాను, నా బ్రతుకు అయిపోయింది ఇంకా. కానీ నా పిల్లలు మాత్రం నాకంటే మంచిగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలి, గనులుగా ఉండాలి, తెలివితేటలతో ఉండాలి, బాగా చదువుకోవాలి, అనేకుల మధ్యలో మంచి పేరు తేవాలి, నా కుటుంబానికి కూడా మరి మంచి పేరు తేవాలని తల్లిదండ్రులు భావిస్తారు. ఆ ఉద్దేశం చేత పిల్లలను పెంచుతారు. ఆ పెంచేటువంటి క్రమంలో అవసరమైతే కోపపడతారు, అవసరమైతే వారి అక్రతను తీర్చరు, అవసరమైతే గద్దిస్తారు, అవసరమైతే పిల్లలు ఏడ్చినప్పటికీ కూడా వారికి అక్కర లేనటువంటి దానిని చేతికి ఇవ్వరు. హల్లెలూయా. చేతికి ఇవ్వరు, వారికి ఇస్తే పాడైపోతారు అన్నట్టు. అందువలన తల్లిదండ్రులు పిల్లల్ని క్షేమంగా ఉండాలని భావించి పిల్లలను పెంచుతారు. కానీ పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులను అర్థం చేసుకుంటా, మా అమ్మకి నా మీద అసలు ప్రేమే లేదు, ఎప్పుడు చూసినా కర్ర తీసుకుని కొడతానే ఉంటుంది, ఈ ఇల్లు విడిచిపెట్టేసి ఎక్కడో ఒక కొట్ట అప్పు తెచ్చుకొని బాపట్ల వెళ్ళి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వాడిపోదాం అనుకుంటారు. అక్కడైతే ఎవరు చూడరు కదా, హైదరాబాద్ పోతే ఎన్ని చోట్లకైనా తిరగచ్చు అన్నట్లుగా తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి పిల్లలు మరి దొంగతనం చేసి లేకపోతే అప్పు చేసి డబ్బులు సంపాదించుకొని ట్రైన్కి టికెట్ సాధించుకుంటాం. ఇంక వెళ్ళిపోయినాక బాగుంటుందా జీవితం అంటే అంతకంటే గందరగోళం అయిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కనుక చిన్నపిల్లలారా, యవనస్తులారా, మీ తల్లిదండ్రులు గద్దించినా మిమ్మల్ని సరిచేసిన ఎందుకు అనంటే మీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీరు అనేకులకు దీవెనకరంగా ఉండాలని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని క్రమశిక్షణ కలిగిన మార్గంలో పెంచుతారు. కానీ మీ మీద కోపం ఉండదు, మీ మీద ద్వేషం ఉండదు, మిమ్మల్ని చంపుకోవాలన్నటువంటి దురాలోచన ఏ తల్లిదండ్రులకు కూడా ఉండదు. ఎక్కడ ఉండి మాటలు వింటున్నా దేవునికి లోబడి, మీ తల్లిదండ్రులకు లోబడి, యవన పిల్లలారా, మీ చెడు అలవాట్ల నుండి మీరు విడుదల పొంది మంచి జీవితం చేసి చక్కగా చదువుకొందురుగాక, మంచి మంచి ర్యాంకులు సంపాదించుకొందురుగాక, గుడ్ స్టూడెంట్స్గా మరి స్కూల్లో మీరు పెంచబడుదురుగాక, ఆధ్యాత్మికమైన మరి జీవితంలో కూడా మంచి పిల్లలుగా మీరు పెంచబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే మరి సాతానుడు ఏం చేస్తాడంటే మనుషుల హృదయాలలోనికి ప్రవేశించి వాడి ఆలోచనలు మరి ప్రేరేపిస్తూ ఉంటారు. అది చెడ్డ ప్రేరేపణ అయి ఉన్నందువలన కుటుంబాలు అనేకం ఈ రోజున పాడైపోతుంది. కోపము చేత, అసూయ చేత, ద్వేషం చేత వారిని వారు పాడు చేసుకుంటున్నారు, వారి కుటుంబాలను కూడా పాడు చేసుకుంటున్నారు. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినలేదని ఎంత కన్నీరు కారుస్తున్నారండి. లోపల కుమిలిపోతున్నారు, ఏడుస్తున్నారు. అయ్యో, నా పిల్లలు నా మాట వినలేదే. సమయానికి దాచిపెట్టినటువంటి డబ్బంతా ఇచ్చి మరి ఎంతగా పెంచుకుంటున్నప్పటికీ కూడా నా పిల్లలు నా మాట వింటలేదని పిల్లల విషయమై తల్లిదండ్రులు ఏడుస్తూ బాధపడుతున్నారు. చెడిపోతుంటే వాళ్ళు చూచి భరించలేకపోతున్నారు. బాగా చిన్న కోపం, చిన్న ద్వేషం, చిన్న అసూయ పిల్లలు చేసినటువంటి చేష్టలను బట్టి ఈ రోజున కుటుంబాలు మరి చిచ్చుపెట్టినంత పని అయిపోతుంది. ఇట్లా సాతానుడి వలన కుటుంబాలు పాడైపోతాయి. సాతాను ప్రేరేపణ వలన దేవుని ఉద్దేశాలు ప్రజలు కనుగొనలేకపోతుంటారు. సాతానుడు ఏం చేస్తాడంటే మొక్కమునకు ఆత్మీయ జీవితానికి ముసుగు వేస్తాడు, మనోనేత్రాలకు ముసుగు వేస్తాడు, దేవుని సత్యాన్ని తెలుసుకోలేకుండా ఉండిపోతాడు. అట్లా అయిపోయింది పని. చక్కగా మరి ఏదైనా తోటలో క్షేమంగా బ్రతకవలసినటువంటి ఆదాము అవ్వల జీవితంలో ఏమైపోయింది అంటే అవ్వమ్మ ఈ మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఆ ఫల వృక్షం దగ్గరికి పోయి సాతానుడి ప్రేరేపణ వల్ల దాన్ని కోసుకొని దానిని తిని తరువాత తన భర్తకి ఇచ్చినందువలన వారు ఇద్దరు కూడా దేవునికి విరోధమైనటువంటి ఫలము పండును తిన్నందువలన వారు దిగంబరులైపోయారు, మహిమా వస్త్రములు కోల్పోయారు. దేవుడేమో వారి యొక్క జీవితానికి మహిమా వస్త్రములు ఇస్తే వారు సాతానుడి మాటలు విని వారి జీవితాలు పాడు చేసుకొని ఏమైపోయారంటే దిగంబరులుగా, వస్త్రము లేనటువంటి వ్యక్తులుగా మారిపోయారు. ఇక దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకులు ఒకానొక సమయంలో దేవుని వాక్యము చేత పట్టబడి మారు మనస్సును పొందుకొని బాప్తిస్మం తీసుకొని ప్రతిష్ఠించబడినటువంటి సేవకుల వలన బాప్తిస్మం పొందుకొని కొంతకాలము రక్షణ వస్త్రములో కొనసాగబడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇండ్ల మధ్యలో వచ్చినటువంటి పోరాటాలను బట్టి లేకపోతే ఏమైనా దేవుని కార్యాలు ఆలస్యమైపోయినటువంటి అనుభవాలను బట్టి ఈ రోజున సంఘాలలో ఉన్నటువంటి కొంతమంది రక్షణ అనేటువంటి వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నారు. చాలా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఒక సేవకుడు కష్టపడి కన్నీళ్లు కార్చి మరి దేవునికి విరోధమైనటువంటి పద్ధతులలో లోకానుసారమైనటువంటి జీవితంలో, చీకటి జీవితంలో మనుషులు ఉంటే వారికి రక్షణ అనేటువంటి సువార్తను ప్రకటించి రాత్రి పగలు కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుని, ప్రభా
ఫలానా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, రక్షించు, సహాయం చేయండి అని సేవకుడు ఒక భారం కలిగి ఒక్కొక్క ఫ్యామిలీని మరి కళ్ళ ఎదుట జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైన శుభప్రదమైనటువంటి వర్తమానాలు చెప్పి మారు మనసులోనికి, బాప్తిసంలోనికి మరి వచ్చేటట్లుగా ఒక అన్య ఆత్మ విషయంలో, దేవుని ఎరుగకుండా ఉన్నటువంటి ఒక ఆత్మ విషయంలో దైవ సేవకులు పడేటువంటి ప్రయాస చాలా కష్టమైనటువంటి ప్రయాస. అది మీరు తెలుసుకొందురుగాక. దైవ సేవకుల యొక్క ప్రయాస మీరు గ్రహించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇట్లా రక్షణ అనేటువంటి వస్త్రము సేవకులను ఆధారం చేసుకొని దేవుడు ఇచ్చినప్పుడు దానిని ఎంతో భద్రంగా కాపాడుకోవాలి. ఇప్పుడు బంగారం ఉందండి, వెండి ఉంది, డబ్బులు ఉన్నాయి, వాటిని తీసుకొని వచ్చి గుమ్మం దగ్గర పడేస్తారా? ఏమ్మా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. డబ్బు ఉందా? మీకు డబ్బులు ఉన్నాయా? బంగారం ఏమన్నా, లేకపోతే వెండి ఏమన్నా, విలువైన వస్తువులు ఏమన్నాయా? విలువైనటువంటి వస్తువుల్ని ఎక్కడ పడేస్తారు, ఎక్కడ పెడతారు? గేటుకి బయట సైడ్ పడేస్తారు, అంతే కదా? పడేలా డబ్బుని గేటు బయట పడేలా. ఎందుకని? డబ్బు మానవుని జీవితం చాలా అవసరం కాబట్టి. బంగారం కానీ వెండి కానీ ఆపత్కాలంలో తాకట్టు పెట్టడానికి అక్కరకు వస్తుంది అన్నట్లుగా మరి పెద్దలు ఏం చేస్తారంటే వెండిని బంగారం కొనుక్కొని దాచిపెట్టుకుంటారు. ఏదైనా డబ్బు చేతిలో లేనప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి షాపులు పెట్టి మళ్ళీ డబ్బు తెచ్చుకొని బ్రతకడానికి, ఆపదలలో ఆదుకోవడానికి పెట్టుకుంటారు. దానిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ పడేది. ఇంట్లో 4-5 వస్తా ఉన్నారంటే మరింత జాగ్రత్తగా చూసుకుంటారు, ఎవరి బుద్ధి ఎట్లా ఉంటుందో అన్నట్టు. ఖరీదైనటువంటి వస్తువులన్నీ బీరువలో లోపల లాకర్లో ఓపెన్ చేసి దాన్ని భద్రంగా పెట్టి లాక్ చేసుకొని ఆ కీస్ని జోబులు పెట్టుకుంటారు. అట్లాగే ఒక డబ్బును కానీ, వెండిని కానీ, బంగారం కానీ ఎంత విలువగా చూస్తూ ఉంటారో అలాగే దేవుడిచ్చినటువంటి రక్షణను ఆత్మీయులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంతకంటే ఎక్కువ భాగ్యముగా భావించి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని చూచుకొందురుగాక. మీరు కూడా దేవుడు మిమ్మల్ని రక్షించినటువంటి రక్షణను జాగ్రత్తగా కనిపెట్టుకొని భయభక్తుల చేత సంఘాన్ని మీరు వెంబడించుదురుగాక. ఒక దైవజనుని ప్రయాస ఎట్లా ఉన్నదంటే, దైవజనుడు పౌలు చెప్తున్నాడు, మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఒకసారి ప్రసవ వేదన పొంది బిడ్డను కని ఆ వ్యక్తిని ఆధ్యాత్మికంగా పెంచుతున్నప్పుడు అతడు పాస్టర్ గారు చెప్పిన మాట వినకపోతే పాస్టర్ గారికి గుండె నిండా వేదన కదండి. సేవకులు చెప్పినటువంటి మాట సంఘం వినకపోతే, అయ్యా ఇది నీ మాటే కదా, నీవే కదా నన్ను ఏర్పాటు చేసుకుంది, నీ మాట నేను తీసుకొని వెళ్ళి సంఘానికి నేను చెప్తున్నప్పుడు సంఘం నీ మాటను నన్ను బట్టి యాక్సెప్ట్ చేయట్లేదు అని సేవకుడు ఎంతో బాధపడతాడు. ఎందుకంటే సేవకుడిని ఆధారం చేసుకుని విశ్వాసం రక్షించుకుంటూ ఉంటే దేవుడు కొంచెం ఎదిగి కొంచెం ఆధ్యాత్మికంగా తెలివితేటలు వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారు నచ్చలేదని పాస్టర్ గారి మీద ఎంత రాయి తీసుకుని తలకాయ పగలగొడుతున్నారు. హల్లెలూయా. ఎన్ని నిందలేస్తా ఉన్నారు పాస్టర్స్ మీద. అట్లా కొన్ని పరిస్థితులు జరుగుతున్నప్పుడు, రక్షణను పోగొట్టుకున్నప్పుడు దైవజనునికి మరలా ప్రసవ వేదన. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఈజీగా జన్మనిస్తుందా? ఈదు. స్త్రీలైనటువంటి మీ అందరికీ బాగా తెలుసు. ఉంటే బిడ్డ ప్రాణమన్నా ఉండొచ్చు, లేకపోతే తల్లి ప్రాణమన్నా ఉండొచ్చు. వారిద్దరిలో ఏదో ఒక ప్రాణం పోవచ్చు, లేదా
వారిద్దరు దేవుని కృపలో సురక్షితంగా ఉండవచ్చు. కానీ భయంకరమైనటువంటి నొప్పులు ప్రాణం పోద్దేమో అన్నట్లుగా ఆ తల్లి బిడ్డను కనే మూమెంట్లో భయంకరమైన వేదనకి గురైపోతుంది. అట్లాగే ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో కూడా ఒక ఆత్మ విషయంలో దేవుని కుమారులుగా కనడానికి, దేవుని కుమారులుగా మార్చే విషయంలో దైవజనుని గుండె నిండా ఒక ప్రసవ వేదన. ఏదో టైంపాస్కి చేసే సేవ కాదండి. ఈ రోజున మీరు ఇక్కడ ఈ ప్రార్థనా మందిరంలో క్రమము తప్పకుండా ఆరాధనలో దేవుని వెంబడిస్తూ ఉంటే ఒక రోజున నిత్య పరలోకములో మీరు ఉంటారు. అది వాస్తవం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూలోకం అనబడుతున్నటువంటి ఈ ప్రార్థనా మందిరంలో మీరు గనక ఉండకపోతే రేపటి రోజు మోక్ష రాజ్యము కానీ పరలోక రాజ్యము కానీ మీకు ఉండనే ఉండదు. మీరు భ్రమపడవద్దు, మీరు మోసపోవద్దు. ఓ మనుషుడా, ఏది విత్తుతున్నావు అదే పంటను నీవు కోస్తావు. లోకములో విచ్చలవిడిగా తిరిగి అన్యాయం చేసి, అక్రమం చేసి, జీవితాన్ని పాడు చేసుకొని, అనేకుల జీవితాన్ని నీవు పాడు చేసి, నాకేమిలే ఒక జబర్దస్తిగా పొందాలని నేను బ్రతుకుతున్నాను, నేను రోడ్డు మీద నడిస్తే అనేకులు భయపడిపోతారని అనుకోవచ్చు. కానీ ఒకరోజు రాబోతుంది, నీ క్రియలను బట్టి నీవు తీర్పు పొందుతావు. ఏదో భ్రమలో బ్రతుకుతున్నావు నీవు. నేను ఏం చేసినా నాకు మోక్ష రాజ్యం వస్తుందిలే, పరలోక రాజ్యము దొరుకుతుందిలే అని అనుకుంటున్నావు. అవి పగటి కలలతో సమానం. ఏ మాత్రం కూడా జరగదు. హల్లెలూయా. ఈరోజు నీవు నీతిగా, న్యాయంగా, యథార్థంగా నీవు ఉన్నప్పుడు నీ యథార్థమైన క్రియలను బట్టి నీకు నిత్య రాజ్యము దొరుకుతుంది. దేవుని సన్నిధిని నీవు వెంబడించుచు దేవుని సన్నిధిలో నీవు ఉన్నటువంటి విధుమును బట్టి నిత్య పరలోకములో నీవు ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ ఈ మందిరంలో నీవు ఉన్నావు కాబట్టి దేవుని రాజ్యములో కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. పరలోకములో భవిష్యత్తులో నీవు అక్కడ ఉండడానికి ఒక మార్గము భూలోకములో ఉన్నటువంటి ప్రార్థనా మందిరం. ఇక్కడ కనుక మీరు స్థిరపరచబడితే మీరు కళ్ళు మూసుకొని చెప్పవచ్చు, ఈ శరీరం నిన్ను విడిచిపెట్టిపోయిన తర్వాత నేను యేసయ్య రాజ్యంలో నేను ఉంటానని. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఉండాలని ఆశ ఉందా? చేతులు పెట్టేస్తాను ఆశ ఉన్న వాళ్ళు. మంచిగా నీ చేతులు పైకెత్తారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అంటే ఏంటి? చెప్పకనే చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా పాస్టర్ గారు, నేను నిత్యము ప్రార్థనా మందిరంలోనే ఉంటాను, మందిరాన్ని నేను విడిచిపెట్టి పోను. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు చేతులు ఎత్తినటువంటి మాటకు ఇచ్చినటువంటి సిగ్నల్కి సందేశం ఏంటంటే, మేము నిరంతరం ఇదే ప్రార్థనా మందిరంలో ఉంటాము, మా దైవ సేవకులను మేము వెంబడిస్తాము, ఇదే ప్రార్థనా మందిరంలో మేము మా పిల్లల ఉంటాము, మేము నిత్య రాజ్యానికి హక్కుదారులుగా ఉంటాము అన్నట్లుగా మీరు చెప్పారు. ఎన్నటికీ కూడా మీరు చేసినటువంటి నిబంధన మరిచిపోకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఉంటే రేపటి రోజున పరలోకములోనే ఉన్నట్టే, ఏ మాత్రము సందేహము లేదు. హల్లెలూయా. సో ఇక్కడ మరి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు అంటున్నాడు, దేవుడు అక్కడికి వచ్చి ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని మాట్లాడినప్పుడు ఆ దేవుని స్వరం వినగానే ఆదాముకి భయం వేసేసింది. ఒకప్పుడు దేవుని స్వరం వినగానే సంతోషంగా పరిగెత్తేటువంటి ఆదాముకి ఇప్పుడు భయం వేసి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే చెట్టు చాటుకు వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావంటే, నీ మాట వినగానే నేను భయపడుతున్నాను.
అర్థమైపోయింది దేవునికి. మిమ్మల్ని ఈ స్థితికి రావడానికి ఎవడు మిమ్మల్ని ప్రేరేపించాడని తెలిసి కూడా ఆయన అడుగుతున్నాడు, వారి నోట ఒప్పుకునేటట్టు. అందుకే కదా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు దేవుని వలన కనికరం పొందుతాడు. ఒకవేళ ఆ విధమైనటువంటి ఒప్పుకుంటాడేమో అన్నట్లుగా తెలిసి తెలిసి దేవుడు అడుగుతున్నాడు, నీవు భయపడొద్దు, నా సన్నిధికి రావడానికి సంతోషంగా ఉండాలని చెప్పినటువంటి ఆ దేవుడు ఇప్పుడు ఆదాము పరిస్థితిని చూస్తే దేవుని స్వరం చూసేసరికి భయము ఎక్కువైపోయింది. అంటే తన అతిక్రమము, తన తప్పు తను తెలుసుకుని చెట్టు చాటుకు వెళ్ళి దేవుని ఎదుట కనబడలేకుండా ఒక మరుగకరమైనటువంటి అనుభవాల్లో ఉండడానికి కోరుకున్నాడు. అందువలన మానవుని యొక్క జీవితంలో భయము ఏర్పడింది. ఎందుకు రాత్రి భాగంలో భయపడుతున్నాడంటే అక్కడ దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి అతనికి తెలియక ఉండగానే అతని జీవితంలో భయం. ఈ రోజున మరి రాత్రుల పూట ఇల్లు దాటి కొంచెం అట్లా రోడ్డు మీదకి వెళ్ళలేరు కొంతమంది. ఎందుకు? ఎన్నో సంవత్సరాలు ఉన్నా తెలిసినటువంటి మార్గమే రోడ్డు అయినప్పటికీ కూడా రాత్రి పూట ఒంటరిగా 2 అడుగులు రోడ్డు మీద వేయలేరు. ఎందుకు? భయము. హల్లెలూయా. భయము, ఆందోళన చేత సైతాను వచ్చి పీక పట్టుకుని చంపేస్తాడేమో అన్నట్లు. అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి. దేనికి ప్రార్థన చేయాలంటే రాత్రి అంతా నిద్ర పట్టు. ఎందుకు నిద్ర పట్టలేదంటే సైతాన్ గారు వచ్చి గుండెల మీద ఒకటే దొక్కుతున్నాడు. సైతాన్ గారు అన్నా చీకటి చూసిన ఏమండి కొంతమందికి ఒకటే భయం. ఎందుకు మనిషి జీవితంలో భయం వచ్చిందంటే దేవుని మాట వినకుండా విరోధమైనటువంటి క్రియ చేసినందువలన, విరోధంగా నీవు ఉన్నందువలన మీ జీవితాలలో భయము ఏర్పడుతుంది. హల్లెలూయా. భయము ఏర్పడుతుంది. ఈ రోజున ఏ విధమైనటువంటి భయముల చేత నీవు ఉన్నా, ఎందుకు నీవు భయపడుతున్నా, ఏ పని నిమిత్తమై భయపడుతున్నా, ఏ క్రియ చేసి కుటుంబానికి భయపడి దూరమైపోయినా, సంఘానికి దూరమైపోయేటువంటి పరిస్థితులు నీ జీవితంలో మొలకెత్తుతున్నా, ప్రభు చెప్తున్నాడు, నీ క్రియను విడిచిపెట్టి, నీ అవిధేయతను విడిచిపెట్టి మారు మనసును పొందుకో అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ప్రభు. నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? చేతులతో చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని చూచి ఆయన మనుషులు, ఆయన పిల్లలు సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎందుకు భయపడుతున్నారు? ఈ రోజున కొన్ని బొమ్మలు కానీ, కొన్ని రూపాలు కానీ, చెక్కల మీద, రాతి మీద చెక్కబడినటువంటి కొన్ని చిత్రాలు చూస్తే ఈజీగా భయపడిపోతారు. వామ్మో అంటారు, ఇక నిద్రే పట్టదు. ఎందుకంటే చూడకూడనటువంటి వికృతమైనటువంటి రూపాలు చూసి అది దయ్యమో ఈ రాత్రి నాకు కళ్ళ ఖచ్చితంగా వస్తుంది. అన్నా నేను భయంకరమైనటువంటి రూపాలతో ఉన్నటువంటి పావును చూశాను అన్న. అది మామూలు పాము కాదు, 7 తలలు ఉంది. ఆ ఆలాపనకు పోయి రాత్రి పాము వచ్చి పోసుకొచ్చినట్టుగా కలగంట. ఆందోళన, భయం. నిజమే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా తోటలో ఉన్నప్పుడు అన్ని కూడా ప్రతి జంతువు కూడా మిత్రులాగా, స్నేహితులాగా ఉన్నాయి. పామైనా, సింహమైనా ప్రతిదీ కూడా ఫ్రెండ్షిప్ చేసే ఆదాము అవ్వలతో. అర్థమైందా? ఇప్పుడు అలాంటి స్నేహం ఎందుకు విరోధం అయిపోయిందంటే ఈ ఆదాము అవ్వ దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించారు కాబట్టి ఈ ప్రకృతి కానీ,
ప్రకృతిలో ఉన్నటువంటి సృష్టిలో తయారు చేయబడిన అనుభవాలే కానీ, లేకపోతే జంతువులు కూడా శత్రువు అయిపోయాయి ఆదాము యొక్క కుటుంబానికి. హల్లెలూయా. ఒకప్పుడు భుజముల మీద చేయేసాడు ఆదాము, పాముతో మాట్లాడారు, సింహంతో మాట్లాడారు, మంచి స్మైల్ ఇచ్చారు, మధ్యలో సింహంతో సెల్ఫీ తీసుకున్నారు. ఏ ఆపదరాల, ఏ కష్టమరాల. కానీ ఎప్పుడు భయం వచ్చింది, ఎప్పుడు కష్టం వచ్చిందంటే దేవుని మాట వినకుండా ఎప్పుడైతే మరి దేవుని మాటకు విరోధంగా ఉన్నారో, సాతాను మాటకు లోపడ్డారో, ఆనాటి నుండి గుండె నిండా భయము. ఈ రోజున సమయానికి చేతిలో డబ్బులు లేకపోతే ప్రశాంతంగా నిద్రపోతారా? బానే పోరు, భయం. రేపటి రోజున ఊరికి పోవాలి, డబ్బులు లేవు, ఏం చేయాలి, ఎవరిని అడగాలన్నటువంటి భయము, ఎవరిని అడగాలన్నటువంటి ఒక ఆందోళన కొంతమంది జీవితాలు. ఇలా ప్రారంభించబడింది భయం. దేవుడిని చూచేటప్పుడు సంతోషం ఉంటుంది, క్షేమం ఉంటుంది, ఆనందం ఉంటుంది, పరిగెత్తుకుంటూ గంతులు వేసే స్థితి ఉంటుంది దేవునిని నిజముగా చూడాలి అన్నటువంటి బిడ్డలకి. కానీ దేవుని కానటువంటి వ్యక్తులను చూస్తే ఏమవుతుందంటే భయం ఏర్పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం చేత ప్రభు ఈ రోజు నీతో ఏం చెప్తున్నాడంటే, నీవు భయపడవద్దు. నీ ప్రతి భయము, ఆందోళన, దుఃఖము, నిట్టూర్పు, అది నీ ఫ్యామిలీలో ఏ విషయంలో అయినప్పటికీ కూడా నీవు భయపడుతున్నా, ప్రభు ఈ దినమున నీ జీవితంలో నుండి భయము, ఆందోళన తొలగించునుగాక, విడుదల పోవునుగాక, విడుదల జరుగునుగాక. అది ఆరోగ్యమైన, అది ఆయుష్ అయినా, నీ జీవితంలో ఏది ఉన్నప్పటికీ కూడా నిన్ను కలవరపెట్టే కార్యాలన్నీ ఈ రోజు నీ జీవితంలో నుండి ప్రభు తొలగించునుగాక. హల్లెలూయా. విశ్వసించుచు ఆమేన్ చెప్దా. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వాక్య భాగం చదువుకుందాం. తొందరగా తీయాలి. ఆదికాండం 1:15. 15వ అధ్యాయం 1వ వాక్య భాగం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికముగా చేసేదనని దేవుడు చెప్పెను. హల్లెలూయా. నిజమే. ఒక మంచి విశ్వాసి, చక్కటి ప్రార్థన పరుని యొక్క జీవితంలో భయము ఏర్పడింది. ఎందుకు దిగులు వచ్చింది, ఎందుకు బాధ కలిగిందంటే, చుట్టుప్రక్కల నివసించేటువంటి వారు మామూలు కాదు. పక్క మంది నవ్వుతూ, ఆహా పెళ్ళైంది కానీ వీళ్ళకి పిల్లలు లేరు, కొట్టుబోతు జీవితం, ఎందుకు ఈ కుటుంబం అన్నట్లుగా సూర్యపోటి మాటల చేత ఆ హృదయం ఎంతో గాయపరచబడింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ రోజున జనులు ఎందుకు నాశనం అయిపోతున్నారంటే, ఈ సూటిపోటి మాటల వలన కృంగిపోతున్నారు. ఎందుకు ఈ రోజున మరి ప్రజలు సూసైడ్ చేసుకుంటున్నారంటే, ఈ సూటిపోటి మాటలు తట్టుకోలేక ఇంటిని విడిచిపెడుతున్నారు, లేకపోతే జీవితాన్ని విడిచిపెడుతున్నారు, ప్రాణానికి హాని కలుగు చేస్తున్నారు. వారి మాటలు ఎట్లా ఉన్నాయంటే పాము యొక్క విషముతో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు మాట్లాడితే బ్రతకాలి అని సత్యవాడు కూడా బ్రతుకు మీద ఆశ ఉంటుంది. ఇంకొకడు మాట్లాడాడు అనుకో, రేపటి వరకు బ్రతకాలనుకున్నవాడు ఈ రోజు చచ్చిపోతాడు. అంత భయంకరమైనటువంటి అనుభవం. అట్లా అబ్రహాము జీవితంలో కొన్ని సమస్యలు, పిల్లలైనటువంటి పరిస్థితి, సంతానం లేదనేటువంటి దిగులు, సంపద ఉంది, పశువులు ఉన్నాయి, ఆస్తులు కూడా బాగానే ఉంది,
పేరు కూడా బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించడానికి వారసుడు లేడు. చూడండి, కొన్ని ఫ్యామిలీలో చూస్తాం, పిల్లలు లేకపోతే బాధపడతారు. పిల్లలు పుట్టారనుకో, మొదటి బర్త్డే మామూలుగా ఉండదు. ఊరంతా సాటింపు వేసి పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసి, ఇదిగో ఈ వంశంలో మరి వంశధారకుడు పుట్టాడు. ఎందుకు ఇంత లక్షలు పెట్టి పండగ చేస్తామంటే, మా వంశము భూమి మీద ఉండడానికి వంశధారకుడు దేవుడు మాకు ఇచ్చాడని పెద్ద గ్రాండ్గా ఫంక్షన్ చేస్తారు. హల్లెలూయా, సంతోషంగా. ఆమేన్. కనుక మెట్టుకు అలాంటి ఒక భాగ్యము తన జీవితంలో మరి పొందే విషయంలో కాస్తంత ఆలస్యం అయిపోయింది. 99 సంవత్సరాలు. ఎంతమంది ఎన్ని మాటలు అని ఉంటారు చూడండి. అబ్రహాము జీవితం అలా అర్థం కాకపోతే మీ స్టోరీలోకి వస్తాను. మీ పిల్లలు ఉన్నారండి, ఇంటర్ ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ వచ్చింది, ఫెయిల్ అయిపోయారు. అప్పుడు ఎట్లా ఉంటుంది మీకు? ప్రార్థనకు పోతా ఉన్నాం. ఆ ఎగ్జామ్ విషయంలోనే మా కుమార్తెకి జ్వరం వచ్చేసరికి రాయలేదని చెప్పింది, మొత్తం మీద ఫెయిల్ అయిపోయింది. ఇంట్లో ఏం చెప్పుకోవాలి, బయట ఏం చెప్పుకోవాలి, తల ఎత్తుకుని ఎట్లా తిరగాలి? 1 రోజు 2 రోజులు అయితే బాగానే ఉంటుంది, మళ్ళీ అందరికీ తెలిసిపోతుంది కదా అని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బాధపడతారు. ఫెయిల్ అయిపోయినటువంటి పిల్లల విషయంలో ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు మామూలుగా ఉంటారా? అబ్బా ఫెయిల్ అయిపోయింది, వీళ్ళకి ఇట్లాగే జరగాలి అని శత్రువులు ఆ విషయాలను ఇంకా పబ్లిసిటీ చేస్తారు. శత్రువు యొక్క పని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు వచ్చి కృంగిపోయాడు. అప్పుడు దర్శనమందు యెహోవా వాక్కు వచ్చి, అబ్రామా నీవు భయపడవద్దు, అబ్రామ్ నేను నీకు కేడము, నేను నీకు డాలునై ఉంటానని దేవుడు అబ్రహాముని ధైర్యపరుస్తున్నాడు. పట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అదే వాక్కు కూడా ఈరోజు నీతో చెప్తుంది. ఏ విషయాలలో కృంగిపోయావో, ఏ విషయాలలో నీవు భయపడుతూ వచ్చావో, ఆ విషయాలలో నీవు తల ఎత్తుకొని క్షేమముగా ఉన్నట్లుగా దేవుడు మీ జీవితాలలో ఈనాటి నుండి ఈ మార్చి నెలలో అద్భుతం దేవుడు చేయునుగాక. మీ పిల్లలు అద్భుతం దేవుడు చేయునుగాక. మీ సంపదలలో దేవుడు కార్యం చేయునుగాక. మీ కుటుంబంలో దేవుడు కార్యము చేయునుగాక. విశ్వసించండి దేవుని ప్రజలారా, ఆయన వాక్కు చేత మీ కన్నీళ్ళ జీవితాన్ని మరి నాట్యంగా దేవుడు మారుస్తాడు. మార్చడానికి దేవుడు ఈరోజు తన సన్నిధికి మిమ్మల్ని పిలుచుకొని వచ్చాడు. ఎన్నో పనులు, ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇక్కడ నిన్ను కూర్చోబెట్టి ఆయన మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశము తెలియపరుచుతున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆందోళన, భయము, దుఃఖము, ఏమవుతుందో 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 అన్నటువంటి దుఃఖము, నిట్టూర్పు, ఎగిరిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. కనుక ఈ ఆరాధనకు వచ్చినటువంటి మీరు ధన్యులు. గట్టిగా సప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. యెహోవా వాక్కు అబ్రహాముకు వచ్చి అబ్రహామును ధైర్యపరిచింది, భయపడకు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, తలదించుకునే పరిస్థితులైనా, చేతిలో డబ్బులు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా నీవు భయపడవద్దు. ప్రియ సంఘమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు చాలని బ్రతుకు ఈరోజు కనబడవచ్చు. పేద విధవరాలను జ్ఞాపకం చేసుకో. కరువు సమయంలో పేద విధవరాలి కుటుంబము సంతోషంగా ఉంది. హల్లెలూయా. దైవజనుడు ఏలియాకి పరిచర్య చేసి ఒక అప్పము, ఒక మరి నీళ్ళు ఇచ్చి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి కుటుంబము మరి కాపాడబడింది. ఎందుకో తెలుసా? అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, సేవకుడు ఆ కుటుంబానికి వెళ్ళి
దేవుడు చెప్పినటువంటి మాట వాక్కుని చేతబట్టి వారు మరణకరమైన రోగంతో ఉన్నారు, భయం చేత ఉన్నారు, మరణపు వేదన చేత ఉన్నారు. ఈరోజు రొట్టె ముక్కని చేస్తూ తిని చచ్చిపోదామని ఉన్నారు. నా మాటగా చెప్పు, సేవకుడా ఎల్లు, నీవు బలపరచు, నీవు ధైర్యపరచు. వారు చావరు, వారు ఇదిగో చాలని పరిస్థితి, తినడానికి తిండి లేదని చచ్చిపోతావేమో అని అనుకుంటున్నారు. వారు చావరు, వారిని నేను బ్రతికిస్తానని నీ వెళ్ళు, వారిని నేను ఎట్లా ఆశీర్వదించబోతున్నానో కన్నులారా చూడని దేవుడు చెప్పాడు. ఏలియా కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. వెళ్ళారండి. సేవకుడు అడుగుతున్నాడు, అమ్మా ఒక రొట్టె ముక్క తీసుకునిరా, ఒక అప్పం చేసుకునిరా, కాస్తంత నీళ్ళు నాకు ఇవ్వాలి. అప్పుడు రావాలి. ఏం పాస్టర్ గారు, అడుక్కునే పాస్టర్ గారా? మనమైతే అంతే అంటాం. మీటింగ్స్ పెడుతున్నాము, కొంచెం అమ్మా సపోర్ట్ చేయండి. ఏమైనా సంఘ బాధ్యతలు సేవకులు చెప్పారనుకో, అర్థం చేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, కానీ అపార్థం చేసుకున్న వాళ్ళు అమ్మో ఫ్యామిలీకి కరెక్ట్గా ఒక రౌండ్ ఫిగర్ ఉండేటట్లు ఒక 10,000 ఇవ్వమంటున్నాడండి పాస్టర్ గారు అని పాస్టర్ గారిని సరిగ్గా అర్థం చేసుకోలేక చెప్పుకునే వాళ్ళు కొంతమంది కొన్ని సంఘాలు. కానీ ఈ మాటలు అర్థం చేసుకోవాలా. అదే ఒక రొట్టెని తీసుకొని తిని చచ్చిపోదామని తన కుమారుడు అనుకున్నారు. కానీ అదే రొట్టె మొక్కలో మరి కొంత మొట్టమొదటి భాగము ఒక దైవ సేవకునికి ఇవ్వడానికి ఆమె ప్రయాసపడింది, ఇష్టపడింది. ఎటు గుడి చచ్చిపోతున్నాం కదా, చచ్చిపోయేవాడికి తిండి ఎందుకు? అంతే కదండి మన లెక్క. తిండి తిన్నా చచ్చిపోతాడు, తిండి తినకపోయినా చచ్చిపోతారా లేదా? చచ్చిపోతారు. మొత్తం మీద ఆమె ఏం చేసిందంటే ఆ దైవ సేవకునికి ఒక అప్పము ఒక నీళ్లు ఇచ్చి భోజనం పెట్టింది. అప్పుడు దేవుడు అన్నాడు, సేవకుని ద్వారా ఒక వాక్కుని రిలీజ్ చేసి కరువు సమయంలో ఆ కుటుంబము కాపాడబడి ఉండేటట్టుగా. లోకమంతా కరువు, లోకమంతా భయం ఆందోళన చేత ఉంటే చావు బ్రతుకుల మధ్యలో ఈ కుటుంబము సజీవునిగా కాపాడబడింది. చేతులు ఊపుతూ దేవునికి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దైవ సేవకుని మీకు పెట్టి ఉన్నాడు? ఎందుకు దైవ సేవకుని మీ ఇంటికి పంపించి ఉన్నాడంటే మీ కరువు దేవుడికి తెలుసు, మీ కష్టం దేవుడికి తెలుసు, మీ బాధ దేవుడికి తెలుసు, మీరు ఎంత దుఃఖం వచ్చాక నలిగిపోతున్నారు దేవుడికి తెలుసు. కనుక తద్వారా దేవుడు తన వాక్కుని మరి సేవకునికి అందించి సేవకుని ద్వారా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు భయపడవద్దు, ఏ విషయంలో కూడా మీరు భయపడవద్దు. మీ పిల్లల వివాహ విషయమే కావచ్చు, వారి చదువుల విషయమే కావచ్చు, వేసినటువంటి పంట పొలముల విషయమే కావచ్చు, మీ పని విషయమే కావచ్చు, మీ ఉద్యోగాలైనా మీ వ్యాపారాలైనా ప్రతి విషయంలో కూడా మరి దేవుడు మీకు కృపనిచ్చి ఆశీర్వాదము కలుగు చేసి మీ గుండెలలో ఉన్నటువంటి భయమంతయు కూడా ప్రభువు తొలగించునుగాక. ప్రభుతో చెప్పు, ఏ భయం చేత ఉన్నా ఆ భయం ఆయన సన్నిధిలో విడిచిపెట్టి సంతోషంగా ఇంటికి వెళ్ళుదురుగాక. మీరు వెళ్ళగానే దేవుడు తన నూతనమైన కార్యాలు మీ కొరకు ప్రారంభించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చేస్తాడు ఆయన. అబ్రహాం, నీ భయపడవద్దు, నీ సంతతిని నేను అధికంగా చేస్తా. ఎప్పుడు? పిల్లలు లేనప్పుడు. మనకు తెలిసింది ఏంది? కనీసం ఇద్దరు కాకపోయినా ఒకరన్నా ఉంటే నీ సంతానాన్ని నేను గొప్ప చేస్తానంటే ఆ మాటకు అర్థం ఉన్నట్లు మనం అర్థం చేసుకుంటాం. అసలు పిల్లలే పుట్టినప్పుడు, పిల్లలే లేనప్పుడు ఈ మాట చెప్తే ఎట్లుంటది? పక్క మని నవ్వుతా ఉంటాం. నా జీవితం తెలుసు కదా, నన్ను హేళన చేసి మాట్లాడవద్దు. ఆ పిల్లలే అని తెలుసుకుంటూ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని అపార్థం చేసుకుంటాను. కానీ దేవుడు చెప్తున్నాడు, తన వాక్కు చేత దర్శనం ముందు వచ్చి, అబ్రహాముని భయపడవద్దు, నీ సంతానాన్ని నేను అధికం చేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
సంఘముతో చెప్తున్నాడు, సేవకులతో చెప్తున్నాడు, భయపడవద్దు నా సేవకులారా, మీరు భయపడవద్దు. నేను మీ సంఘాన్ని, నేను మీ సంతానాన్ని, నేను మీ ఆత్మీయ బిడ్డలు నేను అధికముగా నేను చేస్తాను. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఆలస్యమైనప్పటికీ కూడా మీ సంతానము బహుగా విస్తరిస్తుంది, బహుగా విస్తరిస్తుంది. ఈ సంఘాన్ని రాబో రోజులలో ఇదిగో నలుదిక్కులుగా విస్తరించబడుతుండగా మీ కన్నులారా చూచి దేవునిని మహిమపరచుదురుగాక. పట్టజాలనంత విస్తారమైన ఆత్మలు ఈ చుట్టుప్రక్కల నుంచి ప్రజలు దేవుడు వారిని తీసుకొని వచ్చుదురుగాక. గుంపులు గుంపులుగా నూతనమైన ఆత్మలను దేవుడు తీసుకుని వచ్చి సంఘమును స్థిరపరిచి ఆత్మ సంబంధమైన సంతతిని దేవుడు వృద్ధి చేయునుగాక, దేవుడు వృద్ధి చేయునుగాక. ఓ రి బాబా షకక తురర బాబా రి బాబా 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 రి బలగన తురర బాబా. ప్రభు చెప్తున్నాడు, మీరు భయపడవద్దు. మీ సంతతిని నేను విస్తరింప చేస్తాను, మీ సంఘాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఈ రోజున కొద్దిగానే ఉండొచ్చు, ఈ రోజున స్వల్పముగానే ఉండొచ్చు, కానీ నేను విస్తరింప చేయబోతున్నాను. మీ కన్నులారా ఇదిగో నా కార్యాలు సంఘములు మీరు చూడబోతున్నారు. చిన్నపిల్లలే కానీ పెద్దలే కానీ ఒక్కొక్కరు దేవుని కార్యాలు చూడబోతున్నారు. నమ్మండి, అట్టి ఘన కార్యాలు ప్రభు జరిగించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదువుకున్నాం. లోక సువార్త 1వ అధ్యాయం 30వ వాక్యం మనం చూస్తే అక్కడ మరియతో దేవుని యొక్క మాట చెప్పబడింది. లోక 1:30వ వాక్య భాగం. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొంది ఉన్నావు. హల్లెలూయా. ఎవరి మరియా అంటే తల్లి అయినటువంటి మరియమ్మ. జరగబోయేటువంటి విషయంలో చెప్తున్నటువంటి మాట, నిన్ను భయపెట్టే కలవరపెట్టే విషయాలు ఉంటాయి, కానీ ఇప్పుడు నువ్వు ఎట్లా ఉండాలంటే నీవు భయపడవద్దు, నీవు దేవుని వలన కృప పొంది ఉన్నావు అని ఒక అద్భుతమైన మాట. మరి దేవునికి తల్లిగా ఉండడానికి ఆమెకి ఇవ్వబడింది. ఈ రోజున ఇదే మాట దేవుడు మరొక కోణంలో మీతో మాట్లాడుతున్నాడు. మీరు భయపడవద్దు, మీరు దేవుని వలన కృప పొంది ఉన్నారు. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. మీరు దేవుని వలన కృప పొంది ఉన్నారు. ఎందుకు కృప పొంది ఉన్నారంటే దేవుని పరిచర్య చేయడానికి. ఇప్పుడు ఆమె కృప పొందుకొని ఉంది. ఎందుకు కృప పొందుకుందంటే లోక రక్షకునికి ఒక చక్కటి మరి సాక్షిగా, లేకపోతే ఒక తల్లిగా ఉండడానికి, ఆమె ద్వారా లోక రక్షకుడు రావడానికి ఆమె కృప పొందుకుంది. ఒక పాత్రగా ఆమె వాడబడింది. ఇప్పుడు ప్రపంచమంతా మనం చెప్పుకుంటున్నాం. అట్లాగే సంఘములో కూడా నీవు కృప పొందుకొని దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహాయం వలన 9 కృపావరాలు సంఘములో ఒక్కొక్కరు పొందుకొందురుగాక. చప్పట్లు కొడుతూ విశ్వసించండి. ఒక్కొక్కరి మీదకి పరిచయం చేయడానికి సంఘం మీద కృప కుమ్మరించబడునుగాక, పరిశుద్ధాత్మ వరములు కుమ్మరించబడునుగాక. ఈ 9 కృపావరములు ఒక్కొక్కరి మీద ఆవరించబడి ఒక్కొక్కరు దేవుడు వాడుకునే పాత్రగా ఆయన చేయునుగాక. అభిషేకం పొందుదురుగాక, పిలుపుడు పొందుదురుగాక, పరిచర్య చేయడానికి ఇష్టపడుదురుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఒక ప్రణాళిక చేత ఏర్పాటు చేసుకొని ఈ సేవకులకు దేవుడు మిమ్మల్ని అప్పగించారు. ఈ మందిరానికి మిమ్మల్ని నడిపించారు. ఈ మందిరములో కదలనటువంటి స్తంభాలుగా మరి విశ్వాసమందు దేవుళ్ళు స్థిరంగా ఉండాలి. ఈ సంఘాన్ని మీరు మొయ్యాలి. ప్రతి విశ్వాసికి ఒక్కొక్క బాధ్యతను దేవుడు ఇచ్చారు. సేవకునికి సంఘం విషయంలో భారం బాధ్యత ఉంటే, సేవకులకి సంఘం విషయంలో
మీరు కూడా భారం బాధ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. 9 కృపావరాలు మీరు పొందుకొని దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నట్లుగా ప్రజ్వరిల్లాలి. సమయానికి మందిరానికి రావాలి, చక్కటి మరి పరిచర్య చేయాలి, చక్కగా మందిరం ఊడ్చుకొని చాపలు వేసుకోవాలి. ఏమండి, పరిచర్య ఆత్మ మీలో వృద్ధి చెందాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని మందిరపు యొక్క పని చేయాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుడు మిమ్మల్ని వాడుకునేటువంటి పాత్రగా మీరు కృప పొందుకొని ధైర్యంగా ఉండాలి. చక్కటి పాటలు నేర్చుకుని మరి ఆరాధన సమయాలలో మంచి పాటలు పాడాలి, దేవుడిని మహిమపరచాలి, చప్పట్లు కొట్టాలి. మీరు చెల్లించేటువంటి స్తుతి ఆరాధన బట్టి తండ్రి అయిన దేవుడు మహిమ తెచ్చుకొనుగాక, మహిమ పొందుకొనుగాక. దేవదూతల ఆరాధన బట్టి దేవుడు ఎంత మహిమ తెచ్చుకుంటున్నాడో అంతకంటే అధికముగా మీరు చెల్లించేటువంటి స్తుతి స్తోత్రాల వలన దేవుడు మహిమ తెచ్చుకొనుగాక. అట్లా మీరు వృద్ధి పొందాలి, అభిషేకం పొందాలి. మీరు ధైర్యంగా ఉండాలి. నా వల్ల కాదండి, నేను పాడలేనండి, నేను ఆరోగ్యం బాగలేనటువంటి వ్యక్తిని అనుకోకూడదు. ప్రభా, నాకు ఆరోగ్యం బాగోకపోయినా ఈరోజు నేను మందిరానికి వెళుతున్నా, నన్ను బలపరచు, నన్ను అభిషేకించు, నీ మందిరంలో పరిచయం చేసి బలా నమ్మకమైన దాసురాలని నేను అనిపించుకోవాలి. యజమానుడా యేసయ్యా, నీ వాడుకునే పాత్రగా నేను ఉండాలని ప్రతి వాడు కోరుకోవాలి. మిమ్మల్ని దేవుడు ఎందుకు పేరు పెట్టి పిలిచాడంటే సేవకులను పోషించడానికి. సేవకులు ఈ సేవా పరిచర్యలో సంఘాన్ని కాచుకునే విషయంలో ఉంటే సేవకులకు మీరు సపోర్టుగా ఉండాలి, సహాయకరులుగా ఉండాలి. అర్థమవుతుందండి? మీ సేవకులకు మీరు బెడ్లో మీరేం చేయాలంటే అభివృద్ధి పరచబడి సేవకులకి సంఘానికి మీరు సహాయకర్తగా ఉండాలి. ఈ కన్నబిడ్డలో పెద్ద ఉద్యోగం చేశారనుకో, వాళ్ళు ఉద్యోగం దుబాయ్లో చేస్తున్నారు అనుకో, వాళ్ళు ఉద్యోగం చేసే పరిస్థితికి మీ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉంటాయి? యవనంలో ఉంటారా, కొంచెం వయసు ఉడిగిపోద్దా అంటే కొంచెం వయసు ఉడిగిపోద్ది, కొన్ని పరిస్థితులు బాగోవు, కూర్చుని తినేటువంటి పరిస్థితులు. హల్లెలూయా. అప్పుడు అక్కడికి వచ్చేటువంటి స్థితి ఎవరిది అంటే నీ పిల్లలది. నీవు కన్నావు కాబట్టి నీ పిల్లలు ఏం చేస్తారంటే నా తల్లిదండ్రులని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఆ డబ్బు చేత తల్లిదండ్రులైనటువంటి మిమ్మల్ని పోషించుకుంటారు. ఈ రోజున యవన సేవకులైనటువంటి మీ సేవకులు కష్టపడి సంఘాన్ని కట్టుకుంటూ రాత్రి మొదలు ప్రయాసంతో ప్రార్థన చేత సంఘాన్ని ఎందుకు కట్టుతున్నారు? ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా సంఘాన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకొని ఇది దేవుడు నాకు ఇచ్చిన పని, ప్రభా ఎవరు సహకరించకపోయినా నీ పిలుపు మీద నేను చేస్తానని ముందుకు పెరుగుతున్నారంటే దేవుడు ఇచ్చినటువంటి పని బాధ్యత. కాబట్టి వారి యొక్క స్థితిలో దేవుడు వారికి కృపనిచ్చి ఆ కృప వారు పొందుకొని వారు సేవ చేస్తూ ఉంటే వారికి కూడా మీరు సహాయకర్తలుగా ఉండి మీరు సహాయం చేతులుగాక. సేవకుల కుటుంబానికి ఏం కావాలి? సంఘానికి ఏం కావాలి? ప్రభా, సంఘానికి నేను ఆశీర్వాదకరంగా, సంఘానికి నేను ఖర్చు పెట్టి ప్రయాసపడి అన్ని కోణాలు ఆధ్యాత్మికంగాను ఖర్చు పెట్టేటువంటి విషయంలో, పనిచేసే విషయంలో సంఘానికి నన్ను ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా నన్ను వాడుదని ప్రార్థన చేసుకోవాలి. అది విశ్వసించినప్పుడు మీలో భయము తొలగిపోయి ఆయన కృపను మీకు అనుగ్రహించినప్పుడు, ఆ కృప మీరు పొందుకున్నప్పుడు ఆత్మ చేత కృపావరాల చేత సంఘములు ఒక్కొక్కరు ప్రయోజనకరులుగా మార్చబడతారు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే సంఘము 30 వంతులుగా ఒక టైంలో, నెక్స్ట్ 60 వంతులుగా సెకండ్ టైంలో, థర్డ్ టైంలో 100% 100కి 100 సంఘములో అన్ని కార్యక్రమాలు మరి బహుగా విస్తారంగా జరిగి ఆశీర్వాదకరంగా సంఘము కలతలాడుతుంది. నాలాంటి సేవకులు కూడా మిమ్మల్ని ఆశీర్వదించడానికి హృదయం తెరవబడుతుంది. సేవకుని చూడప్ప సంఘం ఎంత కట్టబడుతుంది, ఆధ్యాత్మికంగా భయభక్తుల చేత ఉపదేశం చేత కట్టబడుతుందని బయట నుంచి వచ్చినటువంటి సేవకులు సంతోషిస్తారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి విశ్వాసం బట్టి బయట సేవకులు కూడా
మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంటిలో ఆశీర్వాదం, సంఘముల ఆశీర్వాదం, బయట ప్రపంచంలో నుండి కూడా వచ్చిన సేవకులు మిమ్మల్ని చూసి సంతోషపడి ఆశీర్వదించేటట్లుగా సంఘములో సంఘానికి సపోర్టివ్గా ఉండాలి. హల్లెలూయా. మరియ కృప పొందుకొని రక్షకునికి మరి తల్లిగా ఒక పాత్రగా వాడబడినట్లుగా ప్రతి చిన్న బిడ్డలు కానీ పెద్దలు కానీ కృప పొందుకొని దేవుడి సన్నిధిలో ప్రయోజకులుగా వాడబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్య భాగం నుంచి మనం చూస్తే చదువుకొని మనం ముగించుకుందాం. త్వరగా చదువు. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్య భాగం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తొలకరి వర్షము కడవరి వర్షం కురిపిస్తున్నాడు. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును గానుగులకు పైగా పురులు పారుతున్నాయి. జరిగించి మీ దేవుడైన యెహోవాను స్తుతించేటట్లుగా మరలా నేను మీ పంట ఇస్తాను. చివరికి చెప్పిన మాట ఏంటంటే నా జనులకి ఎన్నటికి సిగ్గునందు. హల్లెలూయా. దేవుని ప్రజలారా ఆయన చెప్తున్నాడు, ఒకవేళ పసర పురుగులు పంట నాశనం చేసే పురుగులు మీ జీవితంలో నాశనాన్ని తలపెట్టి ఉన్నాయేమో, ఎటు చూసిన నష్టమో బాధ దుఃఖమో అన్ని విషయాలలో ఒకవేళ మీరు నష్టపోయినా ప్రభు ఈరోజు చెప్తున్నాడు, మీరు భయపడవద్దు, సంతోషించి గంతులు వేయండి. సంఘమా, దేశమా, కుటుంబ సభ్యులారా, సియోను నివాసులారా సంతోషపడండి. దేవుడు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడని చెప్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే మీరు కడుపారా తిని తృప్తి పొంది ఎంత కార్యాలు చేసినటువంటి దేవుడిని మహిమ పరిచేటట్లుగా. ఒకవేళ కడుపు నిండులా, ఒకవేళ పరిస్థితులు తారుమారైపోయి మరి పంట భూములన్నీ నాశనం చేశాయి, ఆ చీడ పురుగులతో దేవుడు మాట్లాడి మరి శత్రువు యొక్క చీడ పురుగులన్నీ గద్దించి నీకు మేలుకరంగా మారుస్తాడు. సమృద్ధిగా ఆహారం ఉంటుంది, సమృద్ధిగా ద్రాక్షరసం ధాన్యం ఉంటుంది, సమృద్ధిగా నీళ్ళు ఉంటాయి, నీ కొట్లు నిండి పొర్లి పారుతాయి. హల్లెలూయా. అన్ని కోణాలలో సమృద్ధి మీరు చూస్తారు. మరలా రెండంతా ఆశీర్వాదం దేవుడికి ఇస్తారు. ప్రభు చెప్తున్నాడు, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. ప్రభు చెప్తున్నాడు, నా సంఘము హోసన్న విశ్వాస సంఘము ఎన్నటికి సిగ్గునందరు. నా సంఘానికి నేను తోడుంటాను, నా సంఘాన్ని నేను బలపరుస్తాను, నా సంఘములో వాక్యమైనటువంటి ధాన్యము సమృద్ధిగా నా సేవకుల ద్వారా నేను ఉంచుతాను. హల్లెలూయా, హల్లెలూయా. నా సేవకుల ద్వారా ధాన్యము ద్రాక్షరసము సంపూర్ణంగా నేను ఇచ్చి నేను నా సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాను. నా సంఘం అది నా సొంతైనటువంటి ప్రజలను దేవుడు చెప్తూ మిమ్మల్ని చూసి ఆనందపడుతున్నాడు, మిమ్మల్ని చూసి ఆయన సంతోషపడుతున్నారు. మీరు ఆయనకు జనులుగా ఉన్నందుకు సిగ్గుపడట్లేదు. ఆయన అదే మాట మీతో చెప్తున్నారు, మీరు సిగ్గుపడరట. హల్లెలూయా. మీ విషయంలో దేవుడు తలపెట్టిన ప్రతి కార్యములు దేవుడు జరిగించునుగాక.
జరిగించునుగాక. సిగ్గుపడనక్కర లేకుండా ఉన్నటువంటి పనివారిగా సంఘములోను సమాజంలో దేవుడి మిమ్మలను ఈ పరిచయం బహుగా దీవించి విస్తరింప చేయునుగాక. హల్లెలూయా. ఒకటే ఒకటి, ఆదాము జీవితంలో భయం వచ్చింది, కానీ మీ జీవితాలలో ఉన్నటువంటి భయం ఆందోళన మరి కలిగి ఉన్నప్పుడు దేవుడి ఆజ్ఞ మీరినందువల్ల భయము ఇవన్నీ కలుగుతాయి. కానీ వీటికి భిన్నంగా ఇదిగో చదవబడిన ప్రతి రిఫరెన్స్ అబ్రహాము జీవితంలో కానీ, ఈ యొక్క మరియ జీవితంలో కానీ, ఇప్పుడు చదివినటువంటి ఇక్కడ యేషూను ఈ జీవితంలో కానీ దేవుడు ధైర్యపరిచి మాట్లాడుతూ ఏ విషయం ధైర్యం వహించి సంఘానికి ఇదిగో ఆశీర్వాదకరంగా ఉంటుందిగాక. యెషయా గ్రంథంలో యాకోబు మరి విషయంలో కూడా నా సేవకుడు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వెంటుకు చెప్పదలసిన మాట, దేశమా సంతోషించి గంతులు వేయి. ప్రవక్త అయినటువంటి యేబేలు చేత మాట్లాడుతున్నాడు. ఆయన సంఘాన్ని విడిచిపెట్టలేదు, సంఘాన్ని కూడా బలపరిచి అది ఆయన సొత్తైనటువంటి జనాన్ని అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడినటువంటి రోజు. మీరు ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా ఉన్నారని చెప్పుకోవడానికి ఆయన సంతోషించుచున్నాడు. ఇలాగూ ఈ విధంగా క్రమముగా ప్రతి సంవత్సరం కూడా విశ్వాస జీవితంలో సేవకులను ఆధారం చేసుకుని సేవకులను వెంబడిస్తూ కృప కలిగిన కార్యాలు కన్నులారా చూచుదురుగాక, అభిషేకం పొందుదురుగాక, బలమైన విశ్వాసపు వీరులుగా మార్చబడుదురుగాక, దేవుని సన్నిధిలో ప్రయోజనకరమైన పాత్రలుగా ఒక్కొక్కరు మారుదురుగాక. బాబా 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 శంకర తురారా బాబా 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 బాబా. దేవుడి మాటలు దీవించుగాక. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.